ఈ ఉదయకాల సమయంలో ఆయన మాటలు, ఆయన వాక్యాన్ని శ్రద్ధగా విని ఈ స్థలము నుండి ప్రభు యొక్క కృపచేత మనమందరం కూడా నడిపించబడదాం. సంతోషంగా ఉన్న వారందరూ కలిసి మరొక్కసారి 2 చేతుల పైకెత్తి గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. 142వ కీర్తన దైవ ధ్యానము అని రాయబడిన ఈ కీర్తనలో కొన్ని మాటలు మనం ఈ ఉదయకాల సమయంలో చదువుకుని ధ్యానం చేద్దాం. మొదటి చరణం: నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలు కొనుచున్నాను, బహు వినయముగా నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. చాలు. ఈ రాయబడిన వాక్య భాగంలో భక్తుడైన కీర్తనాకారుడు తెలియచేస్తూ రాసిన ఈ మాటల్లో ఎలుగెత్తి యెహోవాకు నేను మొరపెట్టుచున్నాను, ఆయన నేను బ్రతిమలాడుకొనుచున్నాను. ఎలాగో ఇంకా స్పష్టంగా చెప్తున్నాడు, వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెడుచున్నాను. ఈరోజు వినయముగా బ్రతిమలాడగలిగిన వాడు, మన ప్రార్థన ఆలకించగలిగిన వాడు దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి వాక్యంలో రాయబడిన మాట, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. ఈరోజు మనకు కలిగిన ప్రతి బాధను దేవునికి తెలియజెప్పుకుంటే ఆయన వినగలిగిన వాడు, ఆయన మన ప్రార్థనకు జవాబునిచ్చేవాడు. మన బాధలను, మన పరిస్థితులను, మన ప్రతి స్థితిగతులను ఎరిగినవాడు. ఆయనకు మరుగై ఉన్నది ఏది లేదు. ఇంకా అంటాడు, నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నేను ఎలా వెళతానో నీకు తెలుసు ప్రభువా. నా గమ్యము ఎరిగిన వాడవు నీవు. మనకంటే బాగా మన గురించి ఎవరికి తెలుసు? మనం సృష్టించిన సృష్టికర్తకు తెలుసు. మన భారమును మోస్తున్నవాడు ఆయనకే సమస్తము ఎరిగినవాడు. అందుకే అంటాడు, అయ్యా నా ప్రాణం కృంగిపోయినప్పుడు నా మార్గం ఏంటో నీకు తెలుసు. నన్ను నడిపించగలిగిన వాడు నీవే, నన్ను బలపరచగలిగిన వాడు నీవే. కాబట్టే నీ దగ్గరకు వచ్చాను, ప్రార్థన చేస్తున్నాను, బ్రతిమలాడుతున్నాను, వినయముగా నీ పాదాల చెంత నేను వేడుకుంటున్నాను. ఇలాంటి బ్రతిమలాడే స్వభావం, ప్రభు సన్నిధిని వేడుకునే ఆలోచన, ఎలుగెత్తి దేవుని సన్నిధిలో బ్రతిమలాడుకునే లక్షణం ఎవరైతే కలిగి ఉంటారో వారి ప్రార్థన దేవుడు తప్పక ఆలకిస్తాడు. ఆమేన్. వారి ఆక్రందన దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. వారి హృదయ వేదనను దేవుడు తీర్చేవాడు. హృదయం బద్దలు చేసుకొని హృదయం మొక్కలైపోయి ప్రభు సన్నిధిలో ఏడ్చేవారు వారిని అన్నడు కూడా దేవుడు విడిచిపెట్టడు. వారి కన్నీటికి దేవుడు తప్పకుండా ప్రతిఫలము ఇస్తాడు. కన్నీరు కార్చే ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో, ఎందుకంటే అపోస్తలుడైన పౌలు తన మాటల్లో చెప్తాడు, ఆత్మానుసారమైన దుఃఖము అంటాడు. దాని వలన వచ్చే గొప్ప ఫలము ఆత్మ సంబంధమైనదై ఉన్నది. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన ఫలాలు ఆత్మానుసారమైన దుఃఖం కలిగిన వారు కలిగి ఉంటారు. మరి ఇప్పుడు ఆత్మానుసారమైన దుఃఖం అన్నాడు అంటే శరీరానుసారమైన దుఃఖము కూడా ఉంది కదా. అంటే ఆత్మ వలన వేదన పడి దుఃఖపడేవారు, లేక శరీర సంబంధమైన వేదనను బట్టి దుఃఖపడేవారు. ఈ రెంట్లో మనకి ఏ దుఃఖం కావాలి? ఆత్మ సంబంధమైన దుఃఖం, ఆత్మ సంబంధమైన భారం కలిగి ఉంటే ప్రభు దానికి తగిన రీతిలో ప్రతిఫలాలు అనుగ్రహించగలిగిన వాడు. అందుకే అంటాడు, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఆమేన్. ఓదార్చగలిగిన వాడు, ఆదరణను అనుగ్రహించగలిగిన వాడు ఆయన మనకు తోడై ఉన్నాడు. అందుకే అంటాడు, నా ప్రాణం కురింగినప్పుడు నా మార్గం ఆయనకి తెలుసు. నేను నీరసించిపోయినప్పుడు
నేను ఎలా వెళతానో ఆయనకు తెలుసు. నడిపించేవాడు ఆయనే, బలపరిచేవాడు దేవుడే. హల్లెలూయా. 6వ చరణంలో అంటాడు, నేను చాలా కృంగి ఉన్నాను, నా మొరకు చెవియొగ్గుము, నన్ను తరుము వారు నాకంటే బలిష్ఠులు, వారి చేతిలో నుండి నన్ను విడిపించు. బలిష్టమైన చేతులు కలిగిన వారు, బలమైన శత్రువుల వంటి వారు, అలాంటి వారి నుండి విడిపించగలిగిన వాడు దేవుడే. నిన్ను తరుముచున్నవారు నీకంటే బలిష్ఠులు కావచ్చు, నిన్ను తరిమేవారు నీకంటే బలాఢ్యులు కావచ్చు, నిన్ను తరిమేవారు నీకన్నా బలము కలిగిన వారై ఉండొచ్చు. కానీ దేవుని హస్తాలలో నీ ఉన్నప్పుడు ఆయన ఇచ్చే కాపుదల చాలా ప్రత్యేకమైనది. ఆయన బలమైన చేతులలో నీ ఉన్నప్పుడు ఎలాంటి బలిష్ఠులు నీ వెంటపడినా, నిన్ను తరిమినా నీకు హాని కలగకుండా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. మనుషులు ఎంత బెదిరించినా, మనుషులు వారి యొక్క బలాన్ని బట్టి, శక్తిని బట్టి కొందరిని బెదిరించేవారు ఉంటారు, కొందరి ప్రాణాలు తీసేస్తామని చెప్పేవారు ఉంటారు, ఇక నీ పని అయిపోయిందని చెప్పి. అలాంటి బలిష్ఠులైన వారు కూడా దేవుని ఎదుట ఏమైపోతారు? ఏమండి, ఆయన తరిమి కొడితే దేనికి కూడా పనికి రాకుండా పోతారు. ఎందుకంటే దేవుడు తన బిడ్డలకు సంరక్షణ కలుగు చేయగలిగిన వాడు, ప్రభు తన బిడ్డలకు ఆరోగ్యమును అనుగ్రహించగలిగిన వాడు, దేవుడు తన ప్రజలకు దీవెన అనుగ్రహించగలిగిన వాడు. అంత గొప్ప దేవుడు మనకున్నాడు. నీ ప్రతి శత్రువును మట్టి కరిపించగలడు, నీ ప్రతి శత్రువుని ఎదుటి నుండి తరిమి కొట్టగలడు. ఆ శత్రువు ఏ రకమైనా కావచ్చు, ఆ శత్రువు ఎలాంటి బలము కలిగిన వాడైనా కావచ్చు. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. అందుకే ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు, ప్రభువా, ఎంత శత్రువులంటే బలిష్ఠులు ఉన్నా వారందరి నుంచి విడిపించగలిగిన వాడు నీవే. నీ బలం ఎంత గొప్పదో, నీ శక్తి ఎంత గొప్పదో. ఇశ్రాయేలు ప్రజలు, వారిని తరిమి కొట్టిన వారు రకరకాల ప్రజలు ఉన్నారు. ఆ లిస్ట్ అంతా కూడా చదివితే చాలా పెద్ద లిస్ట్ వస్తుంది. ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల వారు, వారికి ఎదురుగా నిలబడిన వారు, బలిష్ఠులైన వారు, బలమైన ప్రజలు, దేవుని ప్రజలను వ్యతిరేకించిన వారు ఏమైపోయారు? ఆనాటి నుండి ఈనాటి వరకు వారు మట్టి కరిశారే తప్ప దేవుని బిడ్డల మీద వారికి జయము కలగకుండా దేవుడు కాపాడుతూ వచ్చాడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుని కృప మనకు తోడై ఉంటే, ఎలాంటి పరిస్థితులు మన ఎదుట వచ్చినా ఆయన మనల్ని కృంగిపోకుండా నడిపించగలడు. మనము బేజారిపోకుండా, భయపడిపోకుండా, మన పరిస్థితులను ఎరిగినవాడు మనకు తోడై ఉన్నాడు గనక సహాయకుడు మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అందుకే అలాంటి దేవుడు నాకున్నాడు గనుక నేను వినయంతో ప్రార్థిస్తున్నాను, బ్రతిమలాడుకుంటున్నాను, ఆయన పాదాలు పట్టుకున్నాను. భక్తుడైన కీర్తనకారుడు తెలియపరుస్తున్న ఈ సంగతులు ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక. ఈ మాట చెప్పండి నాతో కలిసి, నీకే నేను మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గము నీవే. హల్లెలూయా. నా దేవుడే నా ఆశ్రయ దుర్గము, ఆపదలో నమ్మదగిన సహాయము. హల్లెలూయా. ఎవరండి మన దేవుడు? ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు, నమ్ముకొన తగిన సహాయకుడు. నీ పరిస్థితులన్నిటిలో నీకు ఆధారమై ఉన్నాడు. నీకు సహాయంగా ఉంటానని చెప్పి నిన్ను విడిచిపోయేవారు ఉంటారు, కానీ నా ప్రభు నిన్ను చెయ్యి పట్టి విడిచిపెట్టడు. హల్లెలూయా. వాగ్దానాన్ని నెరవేర్చేవాడు ఆయన మనతో ఉన్నాడు. అలాంటి గొప్ప దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నీకు నేను మొరపెడుతున్నాను, నీవే నాకు ఆశ్రయ దుర్గం. ఇలాంటి తగ్గించుకొని దీన మనసుతో ప్రార్థించగలిగే వ్యక్తుల కొరకు ప్రభు చూస్తున్నాడు. అలాంటి వారిని ఆయన కనికరిస్తాడు, అటువంటి వారిని దేవుడు కరుణిస్తాడు. మనదేమీ లేదు, మన చేతులు ఎందుకు పైకెత్తుతున్నాం? ప్రభు సన్నిధికి వచ్చినప్పుడల్లా, అయ్యా మేము ఒట్టి వారము, మేము మట్టి వారం అని గుర్తుపెట్టుకోవాలి. అలెగ్జాండర్ చనిపోయినప్పుడు కేవలం చేతులు బయటకు పెట్టి తీసుకెళ్లడమే కాకుండా ప్రముఖమైన డాక్టర్స్ను కూడా పిలిచాడంట. చచ్చిపోయిన తర్వాత తన దేహాన్ని ఎవరు మోసుకెళ్ళాలని కోరాడో తెలుసా? డాక్టర్ గారులు మోసుకుని వెళ్ళాలని కోరాడంట. అదేంటి డాక్టర్ గారులు మోయటం ఏంటి?
ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన డాక్టర్లు అలెగ్జాండర్ యొక్క మృతదేహాన్ని మోస్తుంటే ప్రపంచానికి ఒక సందేశం చెప్పాలి. ప్రముఖమైన డాక్టర్ల వల్ల కూడా మరణమును తప్పించుట కుదరదు. కాబట్టే వారు మరణించిన ఒక వ్యక్తిని దేహాన్ని మోసుకొని వెళుతున్నారు. ఎందుకంటే అలెగ్జాండర్ ది గ్రేట్, ఆయన ఆజ్ఞాపిస్తే జరగంది లేదు కదా, అంతవరకే. కానీ మరణాన్ని ఆపలేడు. ఆ సందేశం ప్రజలకు చెప్పాలని ప్రముఖ డాక్టర్లు, ప్రముఖ వైద్యులు వచ్చి అతని దేహాన్ని మోయడానికి పెట్టుకున్నాడంట. దాని ద్వారా ప్రపంచం తెలుసుకోవాలి, ఇంత ప్రముఖమైన వైద్యులు అలెగ్జాండర్ ది గ్రేట్ దగ్గర ఉన్నా అతడు మరణాన్ని జయించలేకపోయాడు. వాళ్ళే మరణించిన ఈ భౌతిక దేహాన్ని మోసుకుని వెళుతున్నారు. అది ఒక సందేశం. ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, ప్రభు మనకు తోడై మనల్ని నడిపించేటప్పుడు ఇలాంటి ప్రతి పరిస్థితిలో మనకు సహాయకుడు. మన జీవితం ఒట్టిదే అని గుర్తుపెట్టుకోవాలి. అందుకే చేతులు మనం పైకెత్తుతున్నాం, ప్రభు మా చేతులు ఏం లేదు. వీ సబ్మిట్ అవర్ సెల్వ్స్. మనం ఎప్పుడైతే చేతులు ఎత్తామో మనమంతా దేవుని చేతికి అప్పగించుకుంటున్నాం. మన మీద అధికారము దేవునిదే, మన మీద పరిపాలన ఆయనదే, మనల్ని నడిపించే అధికారము దేవునిదే అని చేతులు ఎత్తుతున్నాం. ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం చేతులు ఎత్తంగా, అవసరమైతే వాళ్ళ చేతులు పట్టుకొని అయ్యా మేము కాళ్ళు పట్టుకున్నామనుకో, కానీ అలాంటి స్థితి నీకు రానివ్వకుండా చేయగలిగిన వాడు నా దేవుడు. ఆయన పాదాల చెంత చేతులెత్తి స్తోత్రం చెప్పి, ప్రభువా నీకు వందనాలు, నా జీవితాన్ని చేతికి అప్పగించానని చెప్పగలిగితే చాలు. ఎవరి కాళ్ళు నిన్ను పట్టుకోకుండా చేయగలిగిన వాడు ఆయనే. ఎవరి ముందు తల వంచకుండా చేయగలిగిన వాడు ఆయనే. తల ఎత్తువాడు ఆయనే. దేవుని స్తోత్ర. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24 నుండి కొన్ని మాటలు ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వాక్యం నుండి ఆయన ఒక ఉపమానం చెప్పాడు. చదవండి. చూడండి, ఒక ఉపమానం ప్రభు చెబుతున్నటువంటి సందర్భాన్ని ఈ వాక్యంలో చదువుతున్నాం. దేనికి సంబంధించిన ఉపమానము కూడా ఇక్కడ రాయబడింది. దేనికి సంబంధించిందంటండి? పరలోక రాజ్యము సంబంధించిన ఉపమానం. ఇదిగో, దెర్ ఇస్ ఎ కింగ్డమ్ ఆఫ్ గాడ్. పరలోక రాజ్యం ఉన్నది, అది దేని పోలి ఉన్నదో తెలుసా అని వారికి అర్థం కావడానికి యేసయ్య వారి కళ్ళ ఎదుట జరిగే ఓ సందర్భాన్ని చూపిస్తూ వారికి ఉపమానం చెప్తున్నాడు, ఒక ఉదాహరణ చెప్తున్నాడు. చదవండి. పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా చూడండి, అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తి పోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని వద్దకు వచ్చి, అయ్యా నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. ఎవరి పని అండి ఇది? శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా అని అతను అడిగిరి. అందుకతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను కూడా పెళ్ళగింతురు, కోతకాలము వరకు రెంటిని కలిసి ఎదగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేటకు కట్టలు కట్టి చాలండి. ఈ రాయబడిన వాక్య భాగములో గమనించని క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మంచి విత్తనములతో పాటు, మంచి పంటతో పాటు, మంచి గోధుమలతో పాటు ఏమి విత్తబడ్డాయి? అక్కడ గురుగులు కూడా విత్తాడట. మంచి విత్తనములను యజమాని విత్తితే శత్రువైన వాడు ఎప్పుడొచ్చాడు? ఏమండి, ఎప్పుడొచ్చాడంటే వాడు మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను.
శత్రు పని ఏంటి? దేవుని యొక్క తోటను నాశనం చేయడం. శత్రు పని ఏంటి? దేవుని యొక్క పనిని చెడగొట్టడం, దేవుని యొక్క పంటను చెడగొట్టడం. కాబట్టి ఆ చెడగొట్టే పనిలో భాగంగా శత్రువైన అపవాది, ఈ శత్రువు వారు నిద్రించే సమయంలో గోధుమలను అక్కడ మధ్యలో గురుగులను విత్తిపోయాడట. చూడండి, ఎక్కడ కూడా ఆలస్యం లేదు. శత్రువు ఆలస్యం చేయడు, చాలా వెంటనే రియాక్ట్ అవుతాడు. దేవుని బిడ్డలైన మనం దేవుని పని కొరకు వెంటనే నిర్ణయాలు తీసుకోవాలి. ప్రభు కొరకు వెంటనే దేవుని కొరకు ఒక మంచి తీర్మానాలతో మనం ముందుకు సాగాలి. ఎందుకంటే శత్రువు నీకంటే వేగంగా పరుగులెత్తగలడు, శత్రువు నీకంటే వేగంగా విత్తనాలు విత్తేయగలడు. అందుకే వాడి నుండి తప్పించుకొని వెళ్ళడానికి, వాడి యొక్క పన్నాగాలను గుర్తెరిగి దేవుని రాజ్యంలో మనం ఉండటానికి దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి మాటలు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు అంటారు, అయ్యా గోధుమల్లో గురుగులు అంటే మంచిది కాదు, అందుకే ఏం చేద్దాం, వాటిని పెరికేద్దాం, పీక్ అవతల పారేద్దాం, ఒక మాట చెప్పన్నాడు. అందుకు యజమాని ఏమన్నాడు, అట్లా చేయొద్దు. ఎందుకంటే గురుగులను పీకుతున్నామని చెప్పి గోధుమలను కూడా మీరు పీకేసే ప్రమాదం ఉంది. అందుకే వాటిని కూడా ఉంచండి, నష్టమే ఉంది. ఎదిగిన తర్వాత కోత కాలంలో తెలుసుకుందాం. అప్పుడు కదా పీకేటప్పుడు దేనికి దానికి వాటిని వేరు చేసి ఈ గురుగులను తీసుకొని కాల్చివేయుట చెప్తున్నాడు అక్కడ. వాటిని కాల్చివేసి, వాటి కాల్చివేటుకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదున. నేను కోతకాలం రాబోతుంది, అదే క్రీస్తు యొక్క రాకడకు సాదృశ్యంగా ఉంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. విత్తనము విత్తువాడు ఎవరో తెలుసా? యేసు క్రీస్తే. 37 చదవండి, ఇదే అధ్యాయంలో 37. మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు. పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు, అపవాది, కోత యుగ సమాప్తి, కోత కోయువారు దేవదూతలు, గురుగులు ఎలాగో కూర్చబడి అగ్నిలో కాల్చవేయబడినో అలాగే యుగ సమాప్తి యందు జరుగును. తన దూతలను పంపను, వారైన రాజ్యముల నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్ని గుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొనుకుటయు ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవి గలవాడు వినుగాక. గట్టిగా స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఎంత చక్కగా యేసయ్య తన ప్రజలకు వివరిస్తూ ఉన్నాడు. ఇదే ఉపమానం గురించి ఆయన ప్రతి దాని గురించి కూడా చాలా స్పష్టంగా చెప్పాడు. ఇదిగో పొలం అంటే ఏంటో తెలుసా? ఈ లోకము. ఈ పొలములో మంచి విత్తనములు విత్తినవాడు ఎవరో తెలుసా? మనుష్య కుమారుడైన క్రీస్తు. అయితే గురుగులను విత్తినవాడు ఎవరో? శత్రువైన అపవాది, సాతాను. అపవాది అని చెప్పి ఫుట్నోట్లో మరలా సాతాను అని చెప్పి స్పష్టంగా రాశాడు. చూడండి జాగ్రత్తగా. కాబట్టి ఇటువంటి సాతాను సంబంధమైన కార్యములను జయించడానికే దేవుడు మన కొరకు ఆయన దిగి వచ్చాడు. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాటలు తన రాజ్యములో మనల్ని బిడ్డలుగా చేయడానికి దేవుడు మనలను ఆయన అంగీకరించాడు, ఆశీర్వదించాడు, ఆలోచన ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఎలాగ ప్రభువా? వారితో ప్రభు అన్నాడు, ఇదిగో ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే తప్ప వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించాడు. యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో ఆ మాట రాయబడింది. మీరు కొత్తగా జన్మించాలి, క్రొత్త అనుభవం కావాలి, నూతన ఆలోచనలు రావాలి, వాక్య అనుభవం కావాలి, ఆయన రక్తములో కడగబడాలి, మారు మనసు కావాలి. ఇలాంటి ఆలోచనల చేత దేవుడు కోరుతున్నాడు. ఇలాంటి సంబంధులైన వారందరినీ కూడా దేవుడు మంచి విత్తనములకు విత్తుచు తన సంఘములో తన రాజ్యము కొరకు దేవుడు సిద్ధపరుస్తున్నాడు. బిగ్గరగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చూడండి, గురుగులు
మనకు తెలుసు సాధారణంగా వీటిని కలుపు మొక్కలు అని చెప్పి అంటాం. ఇప్పుడు మొదలు పెడతా ఉన్నారు, ఊడ్పులు కొన్ని చోట్ల అయిపోయాయి, మరి కొన్ని చోట్ల వరి నాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఏమొస్తాయి చెప్పండి? ఇప్పుడు కలుపు మొక్కలు ఎవరైనా వేయాలా? ప్రత్యేకంగా నాటాలా? ఏమండి, కలుపు మొక్కల్ని ఎవరు ప్రత్యేకంగా నాటరు కదా, నాటకుండానే వచ్చేస్తాయి. కానీ మంచి విత్తనమును విత్తే దానిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా, చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇక్కడే ప్రభు వాటి యొక్క డిఫరెన్స్ చాలా స్పష్టంగా చెప్పేశాడు. మంచిని విత్తి దానిని కాపాడుకోవడం చాలా కష్టం, కానీ చెడుతనమైనటువంటి అనేకమైన కలుపు మొక్కలు లాంటివి, గురుగు మొక్కలు లాంటివి, ఈ గురుగు గింజలు లాంటివి చాలా విస్తారముగా వ్యాపించిపోతూ ఉంటాయి. చెడుతనం వ్యాపించిపోయినట్టుగా, అపవాది కార్యాలు వ్యాపించిపోయినట్లుగా, అనేక మంది పరిశుద్ధులు పతనమైపోయినట్లుగా, అనేక మంది దేవుని బిడ్డలు పాపాత్ములుగా మారిపోయినట్లుగా. అందుకే దేవుని బిడ్డలు బహు జాగ్రత్తగా తమ పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోవలసి ఉన్నది. ఎందుకనంటే ప్రభు పరిశుద్ధుడై ఉన్నాడు, మనకు పరిశుద్ధమైన జీవితాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు. చూడండి, 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. చూడండి, క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకున్న వారే ఉండి దొంగ అపోస్తలులను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనిచున్నాడు గనుక వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించుకున్నట్టు గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున. చాలండి, గమనించండి, ఇక్కడ బోధకుల గురించి లేక పరిచర్య చేసే పరిచారకుల గురించి రాయబడి ఉంది. పరిచారకులే డూప్లికేటా? విశ్వాసుల్లో డూప్లికేట్లు ఉండరా అంటే ఇక్కడ పరిచారకుల గురించే రాశాడంటే, ప్రత్యేకించి ఈ గోధుమల గురుగుల గురించి ప్రభు చెప్పిన ఉపమానంలో కొంచెం లోతుగా ఆలోచిస్తే, ఆ గోధుమల మధ్యలో గురుగులు ఉన్నాయి చూడండి, అక్కడికి పోయి కనుక చూస్తే మనకి ఎటువంటి డిఫరెన్స్ కూడా తెలియదంటండి. గోధుమ గడ్డి ఎలాగుంటుందో ఈ గురుగులు విత్తబడిన ఆ గడ్డి కూడా అలాగే ఉంటుందంట. రెండింటికి ఏం తేడా లేదు. అందుకే ప్రభు అన్నాడు, మీరు తేడా గమనించలేరు, రెండు ఒకేలాగా ఉంటాయి. కనుక మీరు ఈ గురుగులను మేము పీకేసామనుకుంటారు, పొరపాటున గోధుమ గడ్డిని పీకేస్తారు. అందుకే వాటిని ఉంచండి, అంతములో తెలుసుకుందాం. ఆ సమయంలో వాటి పంటను బట్టి, వాటి యొక్క ఫలాలను బట్టి మనం అప్పుడు ఆలోచించవచ్చు. ఇక్కడ కొంతమంది మోసగాళ్ళైన వారు వేషము ధరించుకున్నారంట. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను ఎవడో? వెలుగా చీకట? కానీ ఏమి ధరించాడు? వెలుగు ధరించాడంట. ఏమండి అంటే వెలుగు లాంటిది అంతే. సాతాను దగ్గర వెలుగు ఎందుకు ఉంటుంది? వాడు సంపూర్తిగా చీకటిమయం, అంధకారమునకు ప్రీతిపాత్రుడు వాడు. కానీ ఏం ధరించుకున్నాడు? వాడు వెలుగును ధరించుకున్నాడు. అంటే ధరించినట్టుగా వెలుగు లాంటిది. అంటే వాడు ఏం చేయాలని? మోసగించాలని. విశ్వాసులను మోసపరిచేవాడు, దేవుని బిడ్డలను మోసగించేవాడు, ప్రభు ఆత్మ కలిగిన వారిని మోసగించగలిగిన వాడు. జాగ్రత్త గమనించండి. గోధుమల మధ్యలో గురుగులు ఉన్నట్టుగా అనేక మంది విశ్వాసుల మధ్యలో కూడా అవిశ్వాసులు ఉంటారు ఖచ్చితంగా. అందుకే దేవుడు ఏమంటాడంటే, మీరు అలాగ ఉండండి, నేను మిమ్మల్ని ఏం చేయను. ఎప్పటి వరకు? కోతకాలం వరకు అంట. అప్పుడు చేట పట్టుకుంటాడు ఆయన. ఏమంటే చెరుగుతాడు కదా. జాగ్రత్త గమనించాలి. ఆయన చేతిలో చేట ఉందని చెప్పాడా లేదా? ఆయన పని చేసి బాగు చేస్తాడు. ఆ రోజున ప్రతి ఒక్కరి యొక్క క్రియలను బట్టి వారు నీతిమంతులా, వారు దుష్టులా, వారు కీడుకు తలపెట్టిన వారా, మేలు కొరకు ప్రభు కొరకు ఏర్పాటు చేయబడిన వారా అనేది తెలుస్తుంది. ఈరోజు మన యొక్క లక్షణాలను, మన స్వభావాలను మనం మార్చుకోగలిగితే
దేవుని కొరకు నిజమైన దేవుని బిడ్డలుగా మనం మార్చబడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన కొరకు మనం ప్రాణం పెట్టలేం. నాకు తెలిసి ఖచ్చితంగా పెట్టగలరు. ఎవరైనా పెడతాం అని వచ్చిన వాళ్ళు కూడా ఎంతో కాలం నిలబడాల. ఏమండి, ప్రభు కొరకు ప్రాణం పెట్టేంత పరిస్థితులు ఏమి మనకు రావు. అలాంటి సమాజంలో ప్రస్తుతం అయితే మనం లేవు. దేవుని కృపను బట్టి ప్రభు కొరకు జీవించడానికి అవకాశం చాలా వరకు ఉంది. అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు, జీవించుట క్రీస్తే. క్రీస్తు కొరకే నేను జీవించాలి. ఫర్ మీ టు లివ్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకు నేను బ్రతకాలి. యేసయ్య కొరకు నేను జీవించాలి. ఆయన నేను పరిచయం చేయాలి. ఆయన గురించి నేను ప్రకటించాలి. ఇలాంటి మనస్తత్వం మనం కలిగిన వారుగా ఉండాలి. కాబట్టి గోధుమల మధ్యలో గురుగులు ఉన్నట్లుగా అవిశ్వాసము, అలాగే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఏవైనా మనలో ఉంటే వాటిని తొలగించుకోవాలని దేవుడు కోరుతున్నాడు. మరల తిరిగి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. మనం దేవుని కొరకు ఫలించాలని ప్రభు కోరుతున్నాడు. అంటే ఈ మాటలు చెప్పడానికి గల కారణం, పరలోకం కొరకు సిద్ధపరిచే వారి మధ్యలో ఎవరు ఉన్నా వారిని ఆయన తీసుకుని వెడతాడనేది నమ్మకం లేదు ఇక్కడ. ఆయన కొరకు నీతిగా జీవించేవారు మాత్రమే ఆయనతో వెళతారు. హల్లెలూయా. నీతిమంతులు మాత్రమే, నీతి కలిగిన వారు మాత్రమే. రాయబడింది కదా 43వ వచనంలో అన్నాడు, అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. సూర్యుని వలె తేజరిల్లుతారు. సూర్యుడు ఎలాగైతే వెలుగుమయమై ఉన్నాడో, వారి నీతి వారి వెలుగుకు ఆధారమై ఉంది. ఇది నిజమైన వెలుగు. సాతానుగాడి వెలుగు నిజమైనది కాదు, అది డూప్లికేట్ అంట. జాగ్రత్త గమనించాలి. వాడు వేషము ధరించాడు. ఈ మధ్యాహ్నం ఈ యొక్క పగటి వేళ ఈ ఆరాధనలో విశ్వాసులమైన మనం భక్తి కలిగి ఉన్నట్టుగా నటించే అవకాశం ఉంది. పరిశుద్ధత కలిగిన వారమని నటించే అవకాశం ఉంది. ప్రార్థన పరులమని నటించగలిగే అవకాశం ఉంది. ప్రార్థన పరులమని నటించవచ్చు, మనలో ప్రార్థన ఉండకపోవచ్చు. భక్తి కలిగిన వారమని అనేక మంది చెప్పుకోవచ్చు, అసలు నిజమైన భక్తి మనలో ఉండకపోవచ్చు. దేవునికి ఇష్టలుగా మనం జీవిస్తున్నామని ఒక ముద్ర మనం సమాజంలో వేసుకోవచ్చు, సేవకుల దగ్గర వేసుకోవచ్చు, సంఘంలో వేసుకోవచ్చు. కానీ నిజమైన దేవుడు మనల్ని చూసినప్పుడు అసలు మనలో దేవునికి ఇష్టమైనది ఏదీ లేదు. పరిశీలించుకోవాలి. ఈరోజు అలాంటి స్థితి నుండి నీవు విడిపించబడితే, ప్రభు యొక్క పోలికలోనికి నీవు మార్చబడితే, ఆయన స్వరూపాన్ని నీవు ధరించుకోగలిగితే, అప్పుడే నిజమైన క్రీస్తు బిడ్డలుగా మనం ప్రభు రాజ్యము కొరకు సిద్ధపరచబడతాం. హల్లెలూయా. యోహాను సువార్త 8:44 రాయబడిన మాట ఒకసారి గమనించండి. చూడండి, అపవాదిని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఇదిగో మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. చూడండి, సాతాను గడి గురించి ప్రభు అంటున్నాడు, ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? అబద్ధమును తయారు చేసిన వాడు వాడే. జనకుడు జన్మ ఇచ్చాడంట. జనకుడు అంటే జన్మనిచ్చినవాడు. అబద్ధమును కన్నవాడు అంటే వాడు. అబద్ధం అనేది ఎక్కడైనా ఉందంటే దానికి ఫాదర్ ఎవరంటే అపవాది అని గుర్తుపెట్టుకోవాలి. కొంతమందితో ప్రభు అంటున్నాడు, ఇదిగో మీ తండ్రి అపవాది అంటున్నాడు. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అన్నాడు. ఎందుకన్నాడు? మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. అంటే సాతానుగాడి దురాశలు ఏవైతే ఉన్నాయో అపవాది యొక్క ఆలోచనలు నెరవేర్చేవారు. వారు అపవాదికి వారసులు, సాతానుగాడికి వారసులు, సాతానుగాడికి కుమారులు. ఇప్పుడు దేవుని యొక్క ఆలోచనలు నెరవేర్చగలిగితే మనం దేవుని బిడ్డలం అవుతాం, ప్రభు యొక్క బిడ్డలం అవుతాం.
దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గమనించాలి, ఈరోజు దేవుని సన్నిధిలో ఆయనకు నచ్చినటువంటి బిడ్డలముగా, ఆయన యొక్క ఆలోచనల చేత మనం నడిపించబడిన ప్రజలముగా మనం ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు చూపించిన కృప, ఆయన మన పట్ల చూపించిన ప్రేమ ఎంత గొప్పదంటే ఆయన కృప చేత మనను రక్షించాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1-4 వరకు రాయబడిన మాటలు మనం గమనిస్తే, మీ అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి, జాగ్రత్తగా గమనించాలి. ఒకసారి ఇక్కడ ఆగుదాం. చూడండి ఏమన్నాడు ఇక్కడ, అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి. అవిధేయులు అంటే దేవుని వాక్యం వింటారు కానీ పాటించరు, వాక్యమునకు వ్యతిరేకంగా ఉండేవారు, వాక్యానికి విధేయత చూపనేవారు, దేవుని మాటకు లోబడనేవారు, దేవుని మాటను పెడ చెవిని పెట్టేవారు. అంటే ఈ చెవితో విని ఇంకొక చెవితో వదిలేసేవారు. ఇలాంటి వారు ఎవరంటండి? వాక్యం స్పష్టంగా చెప్తుంది, అవిధేయులైన వారు ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి అంటాడు. వీళ్ళని ఎవరు ప్రేరేపిస్తున్నాడంటే అవిధేయత చూపించమని? సాతాను గాడు, అపవాది. అంటే దేవుని వాక్యమునకు వ్యతిరేకమైన స్వభావం కలుగజేసేదే సాతాను. కాబట్టి వాడిని అనుసరించిపోయే ప్రమాదం ఉంది. అందుకే అంటాడు, ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటురి. ఇవన్నీ కూడా గతకాలం గురించి చెప్తున్నాడు. కానీ ఇప్పుడు మీరు కడగబడిన వారు కదా, మీరు ప్రభు మిమ్మల్ని కొనుక్కున్నాడు కదా, మీ దేహము మీ సొత్తు కాదు కదా, మీ దేహముతో ఏ పని చేసినా అది దేవునికి మహిమకరముగా చేయాలి. టు గ్లోరిఫై గాడ్. నీ శరీరము ద్వారా దేవుని మహిమపరచాలి. చూడండి తర్వాత అంటాడు, వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించచ్చు. ఎవరి కోరికలు ఇవి? శరీరం యొక్క కోరికలు, మనస్సు యొక్క కోరికలు నెరవేర్చిన వారం. ఒకవేళ ఇప్పుడు కూడా అలాంటి మనస్సు ఉంటే నీవింకా మార్పు చెందిన బిడ్డవు కావు. ఇంకా శరీర ఆశలు, శరీర కోరికలు, ఇంకా మనసు కోరుకున్న కోరికలను నెరవేర్చేవారు దేవునికి ఇష్టలు కాదు. చదవండి. కడమవారి వలెని స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అలాంటి సమయంలో దేవుడు ఏం చేశాడు? కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనను క్రీస్తుతో కూడా బ్రతికించెను. చివరిగా అన్నాడు, కృప చేతనే మీరు రక్షించబడ్డారు. హల్లెలూయా. యు ఆర్ సేవ్డ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. మీరు దేవుని యొక్క కృప చేత మాత్రమే రక్షించబడ్డారు. ఆ కృప ఆయన చూపించకపోతే మనకు రక్షణ దొరికేది కాదు. మన గుణాలు, మన లక్షణాలు అన్నీ కూడా చెప్తున్నాడు ఇక్కడ. ఇదిగో, ఒకప్పుడు మీరు శరీర స్వభావంలో కలిగి ఉన్నారు, మనసు కోరికలను నెరవేర్చారు. అలాంటి మిమ్ములను ఆయన కొన్నాడు. మరలా తిరిగి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి, పరిశీలించుకోవాలి. ఇంకా ఏవైనా దేవునికి అయిష్టమైన ఆలోచనలు ఉన్నాయేమో, ప్రభుకి ఇష్టం లేని సంగతులు మన జీవితాల్లో ఉన్నాయేమో. మీకు తెలుసా, మందిరమునకు రాని వారు బయట ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో, సేవకులతో, సంఘ కాపురులతో మాట్లాడే కొన్ని మాటలు, అంటే ఒక మాటకు ఇది ఒక సాకుగా కూడా చెప్పుకోవచ్చు. అది సాకు కావచ్చు, ఇంకొకటి కావచ్చు. సాకులు చూపించేవారు ఎప్పుడు చూపిస్తూనే ఉంటారు. మందిరానికి రాలేని వారు చూపించే సాకులు కొన్ని ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు సాకులు చెప్తూనే ఉంటారు. ప్రార్థన చేయలేని వారు సాకులు చెప్తూనే ఉంటారు. వాక్యం చదవలేని వారు సాకులు చెబుతూనే ఉంటారు. పనిని నెరవేర్చాలని తలంపు కలిగిన వారు సాకుల కోసం చూడరు. అలాగే ప్రభు అంటే ఇష్టమే కానీ రాలేని వారు కూడా కొంతమంది
సాకులు చెప్తారు. ఏమన్నా తెలుసా, మందిరానికి వచ్చి మీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి, ఇదే వాళ్ళ బ్రతుకు మాకు తెలియదా, వాళ్ళ మాట మాకు తెలియదా? ముందు వాళ్ళని మార్చండి, తర్వాత మీరు మాకు వచ్చి చెబుదురులే. అంటే వారి యొద్ద మన సాక్ష్యం ఏమైపోతుంది, జాగ్రత్త గమనించాలి. అంటే మనం సంఘముగా ప్రభు యొక్క బిడ్డలుగా లోకాన్ని, లోకస్తులను, లోక సంబంధులను ప్రభావితం చేయగలగాలి. హల్లెలూయా. అంటే ప్రభు దగ్గరకు రాని వారు, రావాలని కోరుకొని వారు రారు, అది వేరే సంగతి. ప్రభు వారిని దర్శించినప్పుడు వారు వస్తారు. ఎన్ని సాకులైనా వారు ప్రభును చూడగలుగుతారు. హల్లెలూయా. కానీ ఈనాడు ఉన్నటువంటి పరిస్థితులు ఎలాంటివి అంటే, మందిరానికి వెళ్ళేవారు అనేక మందికి లోకువైపోయే ప్రమాదాలు ఉన్నాయి. అనేక మందికి ప్రభువు నమ్ముకున్న వారు చాలామందికి వారు చూపించుకునే పరిస్థితులు. మందిరానికి వెళ్తారు, ప్రార్థన చేస్తారు. అలాంటి పరిస్థితి నుండి మనము బయటపడాలి. దేవుని సన్నిధి అంటే మనం హృదయపూర్తిగా ప్రేమించిన వారమే. మన బ్రతుకులో ఆయన కనిపించే వరకు మనం పోరాడాలి. మన బ్రతుకులో కొంతమంది అయినా దేవునిని చూసేవారు కావాలి. హల్లెలూయా. బిగ్గరగా దేవుని స్తోత్రం చెబుదా. మన బ్రతుకులో దేవుని ఇతరులు చూడగలగాలి. మన జీవితంలో ప్రభుని ఇతరులు చూడగలగాలి. నీ బ్రతుకులో దేవుని యొక్క మాటలు ఇతరులు చూడగలగాలి. సాధ్యమా అసాధ్యమా చెప్పండి. అది సాధ్యమేనంటారా? సాధ్యమా కాదా? సాధ్యమే. సాధ్యం కాబట్టే కదా యేసయ్య మనకు దొరికాడు. బిగ్గరగా అందరూ స్తోత్రం చెప్దా. హల్లెలూయా. ఇంకొక సంగతి ఏంటో తెలుసా? ప్రభు అంటాడు ఒక సందర్భంలో, ఇది మనుషులకు అసాధ్యము, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఇక్కడ కూడా, ఈ సందర్భంలో కూడా యేసయ్యను ఎరిగిన మనం నిజముగా యేసయ్యను మన శక్తితో ఇతరులకు చూపించాలంటే చెప్పండి, అది అసాధ్యం. మనకు సాధ్యం కాదు. మనమే పడిపోతా ఉంటే మనం ఇంకెప్పుడు ప్రభువులను ప్రజలకు చూపించేది? మనమే కింద పడిపోతా ఉంటే మనం క్రీస్తుని ఎప్పుడు ఇతరులకు ప్రకటించేది? మనకు అసాధ్యమే. కానీ మనం నమ్ముకున్న దేవాతి దేవునికి సమస్తము సాధ్యమే. అందుకే ఇప్పుడు మనం ఎవరి చేతిలో ఉండాలి? పరమ తండ్రి చేతిలో నీవు ఉండాలి. యేసయ్య హస్తాల్లో నీవు ఉండాలి. ఆయన నిన్ను నడిపించాలి. కీర్తనాకారుడు అంటున్నాడు కదా, నేను కృంగిపోయినప్పుడు నా మార్గము ఆయనకు తెలుసు. హల్లెలూయా. అంటే కృంగిపోయినప్పుడు నా స్వాధీనంలో నేను లేను. కృంగిపోయి తిరిగి లేవాలంటే నా శక్తి చాలదు, నేను నడవలేను. నీవు దేవుని చేతికి అప్పగించుకో. నిన్ను ఒక గొప్ప సాక్షిగా దేవుడు నిలబెట్టగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉదయకాల సమయంలో ఇక్కడ చదివిన మాటలు, కోరికలు, శరీర ఆశలు, మనస్సు కోరుకునే ఆలోచనలు, శరీర తలంపులు, వీటిని ఎవరైతే జయిస్తారో వారు దేవునితో కూడా కూర్చుండగలిగే అవకాశం, వారు ఇతరులకు ప్రభువుని ప్రకటించే అవకాశం, ఇతరులకు దేవుని పరిచయం చేసే అవకాశం ఈనాడు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఈరోజు ఉన్నటువంటి భక్తిని అనేక మంది సరైన రీతిలో అవలంబించలేక, క్రీస్తుని గురించి ప్రకటించడం కొంతమందికి చేతగాక, రకరకాల బోధలు తీసుకుని వచ్చి ఈనాడు క్రీస్తును నవ్వుల పాలు చేసేవారు. అంటే క్రీస్తు నవ్వుల పాలు చేయటం అంటే ఆయనను గురించి ఇతరులు దూషణగా మాట్లాడుకునేటట్టుగా భయంకరమైన పరిస్థితులు. ఒక ఆయన అంటాడు, ప్రతి నెల ఒక చోట మీటింగ్ పెడతాడు. విమర్శించడం కాదు, అవగాహన కొరకు నేను చెప్తున్నా. అవసరమైతే బూడిద పోసేసుకుంటాడు, బూడిదలో కూర్చుంటాడు. కొత్త నిబంధన గ్రంథంలో ఇలాంటి జిమ్మిక్కులేమి లేవు. ఏమన్నా అందరూ నార్మల్గా వాక్యం చెప్తుంటే ఈయన బూడిదలో కూర్చుని గోని పట్ట కట్టుకుని, అబ్బాయి అంత శక్తో. ఇప్పుడు అంటాడు, అందరికి కవర్లు ఇవ్వండి, నెలకు ఒక 5,000 పెట్టుకురమ్మన్నాడంట. అది మీమ్స్ చేసేస్తున్నారు ఈ మధ్యకాలంలో. అంటే ట్రోల్స్ అనే మీమ్స్ అని ఇప్పుడు ఒకళ్ళ మీద కాదండి. ఒకప్పుడు కేవలం రాజకీయ నాయకుల మీద కామెడీలు, లేకపోతే సినిమా జోకులు ఏవో ఉండే, అంతవరకే.
కానీ ఇప్పుడు దైవ సేవకులను పిలువబడే వారి మీద కూడా భయంకరమైన జోకులు తయారైపోయాయి. సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత ఈ లైవ్లు ఇవ్వడం, మన లైవ్ కాదులేండి, ఇచ్చుకున్నా పర్లేదు, ఎందుకంటే మనం చెప్పేది నిజమైన సత్యమే తప్ప ఇటువంటి మాటలు మన దగ్గర రావు. హల్లెలూయా. కాబట్టి వాటిని వాళ్ళు పట్టుకుంటున్నారు. చూడండి ఎలాగ అడుగుతున్నాడో, నెలకు 5,000 ఇవ్వాలా? జాగ్రత్త గమనించండి. క్రీస్తుని గురించి ప్రకటించేటప్పుడు ప్రేరేపించబడిన వారు తీసుకొస్తారు, సంబంధం అసలు సమస్య లేదు. కానీ దాని గురించి ప్రత్యేకంగా చెప్పి అన్యజనుల మధ్యలో ప్రభువుని అవమానపరిచే పరిస్థితులు, రకరకాల పరిస్థితులు, వీటన్నిటి నుంచి మనం విడిపించబడాలి. మనం నిజమైన క్రీస్తును ప్రజలకు ప్రకటించే వారమై ఉండాలి. దేవుని స్తోత్ర, హల్లెలూయా. నిజమైన క్రీస్తు నీలో ఉంటే నీ జీవితం ఇతరులకు గొప్ప సాక్ష్యం. అంతే. మన నడవడిక, మన ప్రవర్తన, మన బ్రతుకు తెరువు, మన పరిస్థితి వారు చూస్తున్న తెరచిన పుస్తకం. హల్లెలూయా. అలాంటి అనుభవం కలిగి ఉంటే వారే అంటారు, యేసు ప్రభుని అంగీకరించి నవ్వుల పాలు చేసే వారిని చూసిన తర్వాత కూడా వారు యేసయ్య మీద గౌరవం పెట్టుకుంటారు. ఎప్పుడు తెలుసా? నీ భక్తి నిజమైనదైనప్పుడు. హల్లెలూయా. మన భక్తి నిజమైనదైతే, మన ప్రార్థన నిజమైనదైతే మనల్ని చూసి వారు తెలుసుకుంటారు, వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు, వీళ్ళు వేరే. హల్లెలూయా. గొప్పతనం అని కాదు, కానీ ఒక అన్యుడు, ఒక హిందూ ఒక చోట ఒక ఆయన పరిచయం అయ్యాడు. ఆయనకు ఒక టీవీఎస్ షోరూమ్ ఉంది, పెద్ద పెద్ద పాస్టర్ గారు వీళ్ళందరూ కూడా ఆయన పరిచయమే. కానీ ఆయన తీర్థయాత్రలకు పోతాడు, ఆయన పెడుతుంటాడు అప్పుడప్పుడు, వీటిల్లో పూజలు చేస్తాడు, పునస్కారాలు చేస్తాడు. కానీ ప్రభు అంటే ఒక గౌరవం ఉంది. చాలా పెద్ద పెద్ద సేవకులు కూడా ఆయనకి తెలుసు అని చెప్పాడు నన్ను కలిసినప్పుడు. పలానా వాళ్ళు తెలుసా అండి, వాళ్ళు తెలుసా అండి, ఆయన ఒకసారి మా షోరూమ్కి వచ్చి ప్రార్థన చేశారండి, మీరు కూడా ఒకసారి రండి బ్రదర్ అని. ఆయన పెద్ద ఆయన అంకుల్ అని చెప్పి నేను పిలవచ్చు. అయితే మొన్నటి రాత్రి 11:30 చేశాడు ఈయన. ఈయన ఎందుకు చేశాడు రా బాబు? ఎందుకంటే అన్యులైనటువంటి వారు సాధారణంగా 11:30 ఎవరు చేయరు. ఏదైనా తేడా అసలు ఎప్పుడు మాట్లాడుకోవాలి. ఈ మధ్యకాలంలో ఎప్పుడో 1-2 సందర్భాలు కలిసాం. నాకు ఆయనకి అంత పరిచయం లేదు, ఎవరో మధ్యలో పరిచయం చేశారు. ఆయన వాళ్ళ సహోదరి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఆమె చాలా మంచి విశ్వాసి, ప్రభు నమ్ముకున్న ఆమె, రక్షించబడిన ఆమె, చక్కటి మందిరానికి వెళుతున్న ఆమె. ఆవిడ ఈయనకి దేవుని మాటలు చెప్తా ఉంది. చెప్పి గొప్ప గొప్ప సేవకుల గురించి చెప్తుందంటే ఆవిడ. మీకు అందరికీ తెలిసిన సేవకులే, నేను వాళ్ళ పేర్లు చెప్పను, కానీ ఫలానా దైవజనుల వాక్యం బాగా చెప్తారు, ఆ దైవజనుల దగ్గరికి వెళ్ళాలి, ఈ దైవజనుల దగ్గరికి వెళ్ళాలి, ఆయన దగ్గరికి వెళ్ళి ఒకసారి కలవాలి, ఈయన దగ్గరికి వెళ్ళాలి అని అంటుంటే, వాళ్ళ దగ్గరికి కలవడం పెద్ద విచిత్రం కాదు, నీకు ఒక మంచి సేవకుని చూపెడతా అంటే నాకు అసలు అర్థం కాల అని చెప్పి నాకు ఫోన్ చేశాడే అని చెప్పాను. బ్రదరు ఇప్పుడే ఆవిడ మా అక్కయ్య, మాట్లాడండి అని చెప్పి ఫోన్ ఇచ్చాను. ఆవిడ చాలా మంచి విశ్వాసి. ఆవిడ మాట్లాడిన మాటలను బట్టి నాకు అర్థమైంది. ఇలా మాట్లాడుతుంటే, ఆయన మీ గురించి చెప్పాడయ్యా, మరి ఆయన రక్షించబడాలి అని కొద్దిసేపు మేము ఏదో మాట్లాడుకున్నాం. మరలా ఆయన ఫోన్ తీసుకుని అంటాడు, పాస్టర్ గారు మీరు ఒకసారి కుటుంబంగా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయాలండి. ఈవిడ చాలా పెద్ద పెద్ద దైవజనులు, వాళ్ళందరూ సెలబ్రిటీస్, వాళ్ళ గురించి నాకేం తెలియదు, నాకు చిటికలో పని వాళ్ళని కలవడం, తీసుకుని వెళ్తాను. కానీ మీ వాక్యం కూడా నాకు తెలుసు, స్వచ్ఛమైన మాటలు మీరు చెప్తారు, అందుకే మిమ్మల్ని పరిచయం చేయాలని అనిపించిందని. ఎవరికి అనిపించిందండి ఇది? అన్యుడు ఈయన. నాకు అప్పుడు కొంచెం ఆలోచించాను, అన్యుడు, హిందూ, భయంకరమైన పూజలు పునస్కారాలు చేస్తాడు, ఆయన ఒక విశ్వాసకి పరిచయం చేస్తే నాకు నిజంగా విచిత్రంగా అనిపించింది. జాగ్రత్త గమనించండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, రకరకాల పద్ధతులు అనుభవించేవారు, వాటిని అనుసరించేవారు లోకంలో ఉన్నారు. వారికి నిజమైన నీవు క్రీస్తును ప్రకటించగలిగితే వారు క్రీస్తును చూడగలుగుతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆమె యూట్యూబ్లోనే ఎక్కడెక్కడో వాక్యాలు టీవీలోనూ చూసి వారిని గురించి మాట్లాడుకుని ఉండొచ్చు. కానీ ఈయనకి మాత్రం వాళ్ళకంటే నేను ఎక్కువ గుర్తొచ్చినట్టు. అది దేవుని కృప. కాబట్టి మనము నిజమైన క్రీస్తును ప్రకటించగలిగితే ఇతరులు ఎంతమంది దేవుని యొక్క నామమును అవమానపరిచేవారు ఈనాడు ఉన్నా
వారందరి మధ్యలో ప్రభుని ఇతరులకు స్పష్టమైన నిజమైన క్రీస్తును ప్రకటించగలిగిన బాధ్యత మనదే. మందేనంటారు కాదంటారా? ఏమండి, ఈ క్రైస్తవ ప్రపంచంలో గోధుమల మధ్యలో ఏమున్నాయి? గురుగులు ఉన్నాయి, జాగ్రత్త. దేవుని ఎరగని వారు చాలామంది ఇటువంటి పరిస్థితుల నుంచి ప్రభు దగ్గరికి రాలేకపోతున్న పరిస్థితులు, రాలేకపోతున్న స్థితిగతులు ఉన్నాయి. కానీ ప్రభు అంటున్నాడు, అంతము రాబోతుంది, కోతకాలం దగ్గర ఉంది. నిజమైన నీతిమంతులు దేవుని రాజ్యంలో తేజరిల్లుతారు. అలాంటి తేజరిల్లే మనస్సు కలిగిన వారమై ఆయన రాజ్యములో నీతిమంతులుగా మనం తేజరిల్లాలంటే, సూర్యుని వలె మనం జీవించాలి అనంటే, ఈ లోక సంబంధమైన అపవిత్రత మనకు అంటకుండా జీవించాలి. ఈ లోక సంబంధమైన కోరికలు, ఆలోచనలు, తలంపులు, ఆశలు అన్నీ యేసు నామములో కొట్టివేయబడాలంతే. అలాంటి నిజమైన మార్పు కలిగిన జీవితం మనం కలిగి ఉంటే నూతన కార్యాలు దేవుడు మనందరి జీవితంలో జరిగిస్తాడు. బిగ్గరగా స్తోత్రం చెప్దామా? మత్తయి సువార్త 25 అధ్యాయం ఇంకా చూద్దాం. రాకడలో దేవుడు కోరుకునే మరికొన్ని సంగతుల గురించి మనం విందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 నుండి కొన్ని మాటలు చదువుకుందాం. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను చాలండి విశ్వాసులైన వారిని ఏం చేస్తాడంటే ఆయన వేరుపరుస్తాడంట. అవిశ్వాసులు ఒక బృందం, విశ్వాసులు ఒక గుంపు. తమ జీవితాన్ని పరిశుద్ధత కొరకు, నీతి కొరకు కాపాడుకున్న వారిని దేవుడు తన కుడివైపుకు రమ్మంటాడంట. రండి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడాలి, ఈ పక్కకు రండి, మీరు నాతో కూడా సమయాన్ని గడపబోతున్నారు. హల్లెలూయా. ఇంకా ప్రభు ఆయన కొరకు కొంతమంది చేసిన పనుల గురించి ప్రభు చెప్తున్నాడంట. ఏమన్నాడు? కుడివైపున ఉన్న వారితో 34, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. హల్లెలూయా. ఎవరి కొరకు సిద్ధపరచబడింది? పరలోకం మన కొరకే, నరకం మాత్రం మన కోసం కాదు. గుర్తుపెట్టుకోండి, పరలోకం ఉంది, నరకం ఉంది. కానీ మనదేది చెప్పండి? మనదేది? పరలోకం. యేసయ్య మనుషులందరి కొరకు పరలోకాన్ని సిద్ధపరిచాడు. మరి నరకాన్ని ఎవరి కోసం? అపవాది కొరకు, అపవాది సంబంధుల కొరకు, వాడి దూతల కొరకు ఏర్పాటు చేసిందే నరకం. నరకం మనుషుల కొరకు కాదు. కానీ అనేక మంది వాడిని వెంబడించినందువలన వాడితో కూడా అక్కడ పోతున్నారంట. అందుకే ఇక్కడ అంటాడు, ఇదిగో లోకం పుట్టినది మొదలుకొని నేను మీ కొరకు పరలోక రాజ్యమును సిద్ధపరిచాను, ఆ రాజ్యమును వచ్చి స్వతంత్రించుకొనుడి. నేను ఆకలిగొంటుని మీరు నాకు భోజనం పెట్టారు, దప్పిగొంటుని నాకు దాహం ఇచ్చారు, పరదేశుని నన్ను చేర్చుకున్నారు, దిగంబరైనటి నాకు బట్టలు ఇచ్చారు, రోగిని ఇంటిని నన్ను చూడవచ్చితిరి, చెరసాల్లో ఉండి నా యొద్దకు వచ్చితిరి అని చెప్పును. హల్లెలూయా. నీతిమంతులు అంటున్నారంటే, అయ్యా మేము ఇప్పుడు నీకు దాహం ఇచ్చాం, మేము ఇప్పుడు నీకు బట్టలు ఇచ్చాం, అసలు నువ్వు ఎప్పుడు చెరసాల్లో ఉన్నావు అని అంటున్నాడు. ఇదిగో ఒకడు దాహంగా ఉన్నప్పుడు మీరు ఇచ్చారే అది నాకే, ఒకడు దిగంబరై ఉన్నప్పుడు వస్త్రం ఇచ్చారే అది ఎవడికో అనుకున్నారు, అది నాకే. హల్లెలూయా. ఒకడు చెరసాల్లో ఉన్నప్పుడు వాడిని దర్శించి వారి కొరకు ప్రార్థన చేశావు, అక్కడే నేనున్నా, అదే నిజమైన పరిచర్య. హల్లెలూయా. ఇలాంటి పరిచర్యలో ఏదైనా ఒకటి నీ వలన అయినప్పుడు, నీ శక్తిని బట్టి, నీ సామర్థ్యాన్ని బట్టి, నీ యొక్క దేవుడు నీకు ఇచ్చినటువంటి శక్తి సామర్థ్యములను బట్టి నీవు ఏదో ఒకటి చేయగలిగితే చాలు. ప్రభు అంటాడు తెలుసా, నేను దాహంగా ఉన్నప్పుడు నీవు దప్పుకునిచ్చావు, నేను ఆకలిగా ఉన్నప్పుడు నీవు నాకు ఆహారం పెట్టావు, దిగంబరనై ఉన్నప్పుడు వస్త్రం ఇచ్చావు, చెరసాల్లో ఉన్నప్పుడు నువ్వు చూడవచ్చావు. ఇవన్నీ పరిచర్యలే. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని అనేక పరిచర్యలు ఈ రోజున జరుగుతున్నాయి.
దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య ప్రేమను చూపించడానికే, ప్రభు యొక్క ప్రేమను చూపెట్టడానికే. అందుకే వస్త్రములు లేని వారి మధ్యకు వస్త్రమును తీసుకొని ప్రభు యొక్క సువార్తను ప్రకటించే అవకాశం కొన్ని మార్లు దేవుడు నాకు అనుగ్రహించాడు. ఆహారం లేని సమయంలో కొంతమందికి ఆహారం పెట్టగలిగేలా కొన్ని తిండి గింజల వారికి ఇచ్చి వారిని ప్రభు దగ్గరికి చేర్చి వారికి సువార్త ప్రకటించగలిగే అవకాశాలు కొన్ని ఉన్నాయి. వాటిని చేయగలిగే అవకాశం దేవుడిచ్చాడు. హల్లెలూయా. సరసాల్లో ఉన్నవారు, బంధకాల్లో ఉన్నవారు, ఇది కదా దేవుని ప్రేమను చూపించవలసిన పరిచర్య. ప్రభు చెప్తున్నాడు, నీ క్రియలలో నీ జీవితం కనబడాలి, నీ క్రియలలో నీ విశ్వాసం కనబడాలి. నీవు క్రైస్తవుడివై ఉండి ప్రభు కొరకు నువ్వు చేసిన పని ఏమిటి, దేవుని కొరకు నువ్వేం చేసావు? ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, నీవు నాకు చేసినట్టే. ఇదిగో ఈ అక్కరలో ఉన్న వానికి నీవు ఇది చేసిన యెడల అది నీవు నాకు చేసినట్టే ప్రభు చెప్తున్నాడు. ఒకనికి మీరు చేసితిరి కనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. స్వార్థము లేనివారు ఈ కుడి ప్రక్కన ఉన్న నీతిమంతులైన, లేకపోతే ఈ గొర్రెల గుంపులో ఉన్న ప్రజలు. ఏం లేదు, వీళ్ళకి స్వార్థము లేదు. బిగ్గరగా స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. స్వార్థము లేదు. కొంతమంది ఎంత స్వార్థపరులో తెలుసా? ఒక ఆవిడ ఒక ట్రాక్టర్, ఏమంటారు దాన్ని, చిప్స్, యాష్ పౌడర్ చిప్స్ ఉంటుంది కదా, రోడ్డు మీద వేసుకునేది, ఆ ఎదరేసారు చూడండి, అలాంటిది. ఒక కుటుంబం ఒక ట్రాక్టర్ తెచ్చుకొని వాళ్ళ గుమ్మంలో పక్కన కుప్పెట్టుకున్నారు. పెట్టుకుని వాళ్ళు నడిచే కొద్ది ఒక 4-5 అడుగులు మాత్రం పరుచుకున్నారు, మిగిలింది దాచిపెట్టుకున్నారు. వాళ్ళ ఇంటి ఎదురుగానే పెద్ద గొయ్యి ఉంటుంది, నీళ్లు నిలబడతాయి. ఆ దారిని పోయే వాళ్ళందరూ అదే గోతులోంచి పోవాలి, నేను కూడా అందులోంచే పోవాలి. మీరు అనుకోవచ్చు, మీరు వేయచ్చుగా. ప్రశాంత్ గారు చూశారు మా ఇంటికాడ ఎంత రోడ్డు వేసాను, సగం జీవితం దానికే పోయింది. చాలామంది అప్పుడెప్పుడో వచ్చి ఈ మధ్యకాలం వచ్చినా ఎంత రోడ్డు వేసారు ఏంటంటే, మరి ఏం చేస్తాం, తిరగాలిగా మనం, మొత్తం బురదే. ఇప్పుడు రోడ్డు అయినంత వరకు ఒక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా రాలా. ఎప్పుడు వచ్చేవాడు తెలుసా? ఎండాకాలం వచ్చేవాళ్ళు అంతే, ఎందుకంటే వచ్చేదానికి దారి లేదు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళందరికీ రోడ్డు వేసి నేను వెంచర్ల కోసం ఒక దారి చూపించా. నాకేమైనా వస్తుందా? అసలు వాటి గురించి మనకి ఏమీ తెలియదు. కొంతమంది పాస్టర్ గారులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా అయిపోయారు తెలుసా మీకు? నాకు తెలిసిన కొంతమంది పాస్టర్ గారులు రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేసేవాళ్ళు ఉన్నారు. ఎక్కడో స్థలం కొంటారు, అది తప్పు అప్పునేది పక్కనట్టండి, నాకైతే చేత కాదు, వాటి గురించి మనకేమీ తెలియదు. హల్లెలూయా. మన పని, మన బిజినెస్ ఒకటే, దేవుని మాటలు ఇతరులకు పంచిపెట్టడం, ప్రభు కొరకు ఇతరులను కట్టడం, ఇది ఒకటే దేవుడు నేర్పించాడు. అలాంటి ఆలోచనలు వచ్చిన ఒకనొక సమయంలో, ఆ సమయం కూడా మనం ప్రభు కొరకు ఖర్చు పెడదాం అని అనిపించింది తప్ప అటువైపుకు లాగాలని తలంపులు వచ్చిన వాటిని జయించగలిగే అవకాశం దేవుడు ఇచ్చాడు. వాళ్ళందరి కోసం రోడ్డేసినట్టుగా అవసరమైతే 2-3 బళ్ళు వచ్చేస్తే, ఒకసారి కార్లు వేసుకుని వచ్చేస్తారు. మన చర్చి ముందు పెట్టి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తారు. మా ఎదురుగా ఒక ఇల్లు కడుతున్నారు. ఆ ఇల్లు కట్టుకునే వారు కూడా వారి యొక్క సామాగ్రిని, వారి పనివారు, వారి వాహనాలు అన్నిటే వస్తాయి. ఏ రోజు నేను బాధపడలా, అదేంటి మనం వేసిన రోడ్డుని వాళ్ళు తొక్కేస్తున్నారే, కానీ ఇదంతా దాటిన తర్వాత ఒక ఇల్లు ఉంటుంది, వాళ్ళ ముందు బాధపడతా, ప్రభువా ఇలా స్వార్థం చూడ, ఎంత వర్షం వచ్చినా ఆ కుప్ప అలాగే పెట్టుకున్నారు. చెట్లు లేచి మొక్కలు కూడా లెగిసిపోయినాయి. అంటే వాళ్ళ మనసు ఏంటి, మా ఇంటి ముందు తొక్కితే మేమే తొక్కాలి తప్ప మా మట్టిని ఇంకొకడు పరాయివాడు ఒక్కడు కూడా తొక్కకూడదు. ఏమంటారు దీన్ని? స్వార్థం కదండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్త గమనించాలి. మనం స్వార్థపరులమైతే ఇంకా దేవుడు మనలో ఏం కార్యాలు చేస్తాడు? అక్కడ ఉన్నవారు చాలామంది అంటే గొప్పతనం కోసం, మన అవసరం కాబట్టి మనం వేసుకున్నాం. ఇతరులు దాన్ని ఉపయోగించుకుంటారని తెలిసి కూడా వేసాను. ఎందుకు? ఉపయోగించుకోవాలి. ఇంకా కొంతమంది అన్నారు, మాస్టర్ గారు మీరు ఒక్కళ్ళు భరితం తప్పండి, ఈ స్థలాలలో కౌరు పెట్టండి. వాళ్ళు ఎక్కడ ఉంటారో మనకు తెలియదు. తర్వాతైనా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నది, అది జరిగే పని కాదు. అంటే దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా
ఇతరులకు మేలు చేస్తారే తప్ప నిజమైన దేవుని బిడ్డలు స్వార్థముగా ఆలోచించరు. ఒకవేళ అలాంటి స్వార్థం మనలో ఉంటే, ఏమంటే అటువంటి స్వార్థం మనలో ఉంటే మనము దేవుని బిడ్డలము కాదు, అంతే గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ అలాంటి పరిస్థితి కనుక ఉంటే అది మార్చుకోగలగాలి. ఇదిగో మీరు దేవుని బిడ్డలు కనుక స్వార్థము లేని వారి దేవుని కొరకు పనిచేయండి. దేవుని స్తోత్ర, హల్లెలూయా. చిన్న చిన్న పనులే, కానీ దేవుని యొక్క గుణగణాలను చూపించగలుగుతాం. మనం ఇతరులు మన గురించి చెప్పుకోగలగాలి. మనలో స్వార్థము లేని ఇతరులు వారు చెప్పుకోగలగాలి. మనం స్వార్థపరులము కాదని ఇతరులు మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. అది మనం చెప్పుకుంటూ వచ్చేది కాదు. బిగ్గరగా దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఉదయకాల సమయం మీరు మాటలు చదువుచుండగా, నిత్య జీవమునకు నీతిమంతులను సిద్ధపరిచే దేవుడు. నీ జీవితంలో ఇలాంటి పరిస్థితి ప్రభు చూడాలని కోరుకుంటున్నాడు. రెండు ఒకే చోట ఉన్నాయి. ఏవి? గోధుమలు అక్కడే ఉన్నాయి, గురుగులు అక్కడే. శత్రువు వచ్చి నిద్రించే వాళ్ళ వాడు నాటిపోతాడంట. అలాగే కొన్నిసార్లు శత్రువు నిన్ను మోసపరచడానికి రకరకాల ప్రయత్నాలు వాడు చేస్తాడు. జాగ్రత్త. నీ భక్తిని నువ్వు కాపాడుకోవాలి, నీ ప్రార్థన జీవితాన్ని కాపాడుకోవాలి, నీ విశ్వాస జీవితాన్ని నువ్వు కాపాడుకోగలగాలి. ఎక్కడా కూడా వాడికి అవకాశం ఇవ్వడానికి వీల్లేదు. ఎప్పుడు ఎవడని మింగుదునా అనేవాడు ఆలోచన. అటువంటి అపవాది ఆలోచనల నుండి మనమందరం కూడా తప్పించబడాలని ప్రభు కోరుతున్నాడు. మత్తయి సువార్త 3:12 మనందరికీ తెలుసు. ఇందాక నేను చెప్పాను, ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయును. ఏమండి? పొట్టును ఏం చేస్తాడంట? కాల్చివేస్తాడు. పొట్టంతా కాల్చివేయబడుతుంది. విశ్వాస జీవితము కలిగిన వారు మాత్రమే దేవుని సన్నిధిలో నిలబడబోతున్నారు. పొట్టు, చెత్త, సమస్తము, గురుగులు అన్నీ కూడా తీసివేయబడతాయి. నీ విశ్వాస జీవితం అగ్నిలో నిలబడుతుందా? ప్రశ్న. ఈ ఉదయకాల సమయము ప్రభు సన్నిధికి వచ్చిన మనం అలాంటి తీర్మానం తీసుకోవాలి. ప్రభువా, నా విశ్వాసం గాలికి ఎగిరిపోయేదిగా ఉండకూడదు, ఎగిరిపోయే పొట్టుగా నేను ఉండకూడదు. ప్రభువా, వాక్యము చేత విత్తబడిన ఒక మంచి గింజగా, ఫలాలు ఫలించే ఒక మంచి విత్తనముగా నన్ను తయారు చేయి. లోకానికి క్రీస్తును నేను ప్రకటించాలి. ప్రపంచానికి దేవా నిన్ను గురించి నేను ప్రకటించాలి. నిన్ను నేను కనుపరచాలి. నీ ప్రేమను నేను కనుపరచాలి. ఈ తీర్మానం తీసుకోగలిగితే అపవాదికి అవమానం, దేవునికి మహిమ. హల్లెలూయా. మన దేవుడు ఎవరో తెలుసా? న్యాయాధిపతి. చెప్పండి, ఎవరో? న్యాయమును తీర్చబోతున్నాడు. న్యాయాధిపతిగా ప్రభు రాబోతున్నాడు. ఉదయకాల సమయంలో న్యాయాధిపతి అయిన దేవుడు మన కొరకు ఆయన దిగిరానై ఉండగా సంసిద్ధపాటు కలిగిన వారమై స్వార్థము లేకుండా దేవుడు ఏర్పాటు చేసిన గుంపులో మనము బ్రతుకుదము గాక. బిగ్గరగా స్తోత్రం చెప్దా. హల్లెలూయా. న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను పిలిచే వేళలోనా, న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను పిలిచే వేళలోనా ఉంటావు తెలుసుకో, మరలా వచ్చే వేళలోనా. న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను పిలిచే వేళలోన ఏ గుంపులో ఉంటావు తెలుసుకో, మరలా వచ్చే వేళలోనా. ఒక గుంపేమో పరలోకపు గుంపు, రక్షింపబడిన వారికి అది సొంతం. మరో గుంపేమో ఘోర నరకపు గుంపు, నిజ దేవుని ఎరుగని వారికి అది అంతం.
ఒక గుంపేమో పరలోకపు గుంపు, రక్షింపబడిన వారికి అది సొంతం. మరో గుంపేమో ఘోర నరకపు గుంపు, నిజ దేవుని ఎరుగని వారికి అది అంతం. న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను పిలిచే వేళలోనా నీవు కాదు, నీ క్రియలు కాదు, ఆ పరముకు నిన్ను చేర్చేది కాదు కాదు, వేరెవరో కాదు, మరణమును తప్పించేది నీవు కాదు, నీ క్రియలు కాదు, ఆ పరముకు నిన్ను చేర్చేది కాదు కాదు, వేరెవరో కాదు, ఆ మరణమును తప్పించేది. కలువరిలో తన ప్రాణం పెట్టిన యేసయ్యే నీ ప్రాణ రక్షణ, సిలువలో క్రయధనమే చెల్లించిన ఆ ప్రభువే నీ పాప విమోచన. ఒక గుంపేమో పరలోకపు గుంపు, రక్షింపబడిన వారికి అది సొంతం. మరో గుంపేమో ఘోర నరకపు గుంపు, నిజ దేవుని ఎరుగని వారికి అది అంతం. న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను పిలిచే వేళలోనా ఏ గుంపులో ఉంటావో తెలుసుకో, మరలా వచ్చే వేళలోనా. ఇది ఏ సమయం, ఇక లేదే తరుణం, నీ పాపము ఒప్పుకొనుటకు, ఆ పరలోకం చేరే మార్గం యేసేగా ప్రతి ఒక్కరకు. ఇది ఏ సమయం, ఇక లేదే తరుణం, నీ పాపము ఒప్పుకొనుటకు, ఆ పరలోకం చేరే మార్గం యేసేగా ప్రతి ఒక్కరకు. మేఘముపై రానయ్యున్నాడుగా, త్వరలోనే నిన్ను కొనిపోవడానికి, వెనుదీయకు ఓ నా ప్రియనేస్తమా, నీ హృదయలో స్వీకరించడానికి. మేఘముపై రానయ్యున్నాడుగా, త్వరలోనే నిన్ను కొనిపోవడానికి, వెనుదీయకు ఓ నా ప్రియనేస్తమా, నీ హృదయలో స్వీకరించడానికి. ఒక గుంపేమో పరలోకపు గుంపు, రక్షింపబడిన వారికి అది సొంతం. మరో గుంపేమో ఘోర నరకపు గుంపు, అది అంతం. న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను పిలిచే వేళలోనా ఏ గుంపులో ఉంటావు తెలుసుకో, మరలా వచ్చే వేళలోనా. న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను పిలిచే వేళలోనా ఏ గుంపులో ఉంటావు తెలుసుకో, మరలా వచ్చే వేళలోనా. ఒక గుంపేమో పరలోకపు గుంపు, రక్షింపబడిన వారికి అది సొంతం. మరో గుంపేమో ఘోర నరకపు గుంపు, నిజ దేవుని ఎరుగని వారికి అది అంతం. ఒక గుంపేమో పరలోకపు గుంపు, రక్షింపబడిన వారికి అది సొంతం. మరో గుంపేమో ఘోర నరకపు గుంపు, నిజ దేవుని ఎరుగని వారికి అది అంతం. న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను పిలిచే
ఏ గుంపులో ఉంటావో తెలుసుకో, మరలా వచ్చే వేళలోనా న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను పిలిచే వేళలోనా. ఏ గుంపులో ఉంటావో తెలుసుకో, మరలా వచ్చే వేళలోనా నిన్ను పిలిచే వేళలోనా, మరలా వచ్చే వేళలోనా నిన్ను పిలిచే వేళలోనా, మరలా వచ్చే వేళలోనా. హల్లెలూయా. కాబట్టి యేసయ్య న్యాయాధిపతిగా రానై ఉన్నాడు. ఆయన వచ్చే వేళలో మనం ఏ గుంపులో ఉంటామో, ఒక గుంపు పరలోకపు గుంపు, మరొక గుంపు నరకపు గుంపు. అది అంతమ కొరకు సిద్ధపరచబడేది. ఈ ఉదయకాల సమయంలో ఒక నూతన తీర్మానంతో ఈ స్థలం నుండి మనం వెళ్ళాలి. ప్రభువా, నన్ను చేర్చగలిగిన వాడువు నీవే. నేను నీతిమంతుడై, నేను నీతిమంతురాలని నీ కొరకు నేను జీవించాలి. గోధుమలు గురుగులు ఒకే చోట పెరుగుతూ ఉన్నాయి. అవిశ్వాసము విశ్వాసులను చెదరగొట్టే కార్యక్రమాలు సాతానుగాడు అపవాది చేసినప్పటికీ శత్రువైన సాతాన్ని ఎదిరించగలిగిన శక్తి దేవుడికి ఇచ్చాడు. హల్లెలూయా. అటువంటి గొప్ప కృపతో ఉదయకాలపు వేళలో దేవుడు మనందరికీ కూడా నింపునుగాక. ప్రభు కొరకు ఒక తృష్ణ ఆశను కలిగి ఒక తీర్మానముతో, ప్రభువా నేను లోకమునకు వేరే జీవిస్తాను, ప్రభు నీ కొరకు నేను పరిశుద్ధంగా ఉంటాను అనే తీర్మానంతో కూడిన మాటలు ప్రభుకు నీవు తెలియజెప్పగలిగితే, ప్రభు నిన్ను నీతిమంతునిగా నీతిమంతురాలుగా తన రాజ్యములో తేజరిల్లే కృప అనుగ్రహించబోతున్నాడు. ప్రార్థన చేద్దాం అందరం కలిసి. ప్రభువా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచు. మోకరించి రెండు చేతులు పైకెత్తి అనేక మార్లు మాలో ఉన్న స్వార్థములు, లోక సంబంధమైన కోరికలు, మనసులో ఉన్న ఆశలు ప్రభువా నీ సన్నిధికి దూరం చేస్తున్నాయి. వీటన్నిటి నుంచి మేము విడిపించబడాలి. ప్రభువా నీ పోలికలకు మమ్మల్ని మార్చుకో, నీ స్వారూప్యం మాకు అనుగ్రహించు తండ్రి. మీకు వందనాలు వందనాలు వందనాలు. ప్రతి ఒక్కరు కలిసి ఎవరు కూడా మౌనంగా ఉండక, యేసయ్యా మా ప్రభువా నీకు స్తోత్రములని దేవుని నామమునకు స్తుతులు వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేయండి. స్వరములెత్తి మా దేవా నీకు వందనాలు, మా ప్రభువా నీకు స్తోత్రములు. ఆశ్చర్యకరుడు నీవే, నీకు స్తోత్రాలు. మాకు ఆధారము నీవే, మా ఆశ్రయము నీవే,